కొడుతున్నాడంటే నమ్ముతారు, అనుమానించి హింసిస్తున్నాడంటే నమ్ముతారు. కానీ కానీ నా భర్త అతి ప్రేమతో వేధిస్తున్నాడంటే అందరూ హేళనతో నవ్వుతారు. నేను ఇలా అతి ప్రేమతో బాధపడుతున్నానని ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పినా నమ్మరు, అర్థం చేసుకోరు. కానీ మా అక్క అర్థం చేసుకుంటుంది. రఘురామ్ అర్థం చేసుకున్నాడు. భర్తతో బాధించబడుతున్న భార్యకి మరో పెళ్లి చేసుకునే హక్కు లేదా యువరానా? స్వేచ్ఛగా బ్రతికే అవకాశం లేదా? రామ్కి నేనంటే చాలా ఇష్టం. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. అవసరమైతే ఎవరిని పెళ్లి చేసుకోకుండా నాకు దగ్గరగా ఉండటానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ నన్ను మాత్రం ఒక్కసారి కూడా బాధ పెట్టలేదు. అటువంటి ప్రేమే ఆడపిల్ల కోరుకుంటుంది. అందుకే నేను కూడా రామ్ని ప్రేమించాను. నా మనసులో స్థానం ఇచ్చాను. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. కానీ కానీ ఈయన అక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నన్ను వెంటాడి వేటాడి చిత్రహింసలు పెట్టాడు. భార్యని నిజంగా ప్రేమించే ఏ భర్త అయినా ఆ భార్య సుఖం కోరుకుంటాడు, లేదా కోపం వస్తే చంపేస్తాడు. కానీ నా భర్త ప్రతి క్షణం నాకు నరకాన్ని చూపించాడు. ప్రేమంటే త్యాగం అంటారు, కానీ నా భర్త నా జీవితాన్ని త్యాగం చేసి తనది ప్రేమ అనుకుంటున్నాడు. అందుకే యువరానా, ఇతను నాకొద్దు. రాకూడదు.